హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఎంసెట్ ఎంపీసీ వాళ్ళకి సంబంధించిన స్లాట్ బుకింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. అయితే స్లాట్ బుకింగ్ ప్రాసెస్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎలాంటి మిస్టేక్స్ చేయొద్దు, సో కరెక్ట్ ప్రాసెస్ని ఫాలో అవుతేనే మీరు సక్సెస్ అవుతారు. కాబట్టి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను లైవ్ వీడియో చేద్దాం అనుకున్నాను, అంటే లైవ్లో రిజిస్ట్రేషన్ చేద్దాం అనుకున్నాను, కానీ నా దగ్గర ఎవరి డీటెయిల్స్ లేవు అండ్ ప్రైవసీ ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి సో నేను మీకోసం ఒక పీడిఎఫ్ అయితే రెడీ చేశాను. క్లియర్గా ఫార్మాట్ స్టెప్ బై స్టెప్ ఎలా మీరు వెళ్ళాలి, మొబైల్లో ఎలా చేసుకోవాలి. సో మొబైల్లో చేసుకోవచ్చు కంప్లీట్ ప్రాసెస్, కానీ నేను రికమెండ్ చేసేది మీకు ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ ఉంటే అక్కడైతే చేసుకోండి. అండ్ ఎలాంటి తప్పులు చేయొద్దు అండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. స్లాట్ బుకింగ్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో ఉంటుంది, చివరి దాకా చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ కొంతమంది స్టూడెంట్స్కి సర్టిఫికెట్స్ అనేవి నాట్ అప్లికేబుల్ అని వస్తున్నాయి, వాటికి సంబంధించి కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ కావాలంటే మీరు అక్కడ కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ముఖ్యంగా ఇది ఎంపీసీ వాళ్ళకి సంబంధించిన రిజిస్ట్రేషన్ మాత్రమే. బైపీసీ వాళ్ళు చేయనవసరం లేదు, బైపీసీ వాళ్ళు ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇది ఎంపీసీ వాళ్ళకి సంబంధించి. సో ఎంపీసీ వాళ్ళకి సంబంధించిన వెబ్సైట్ చూస్తే TSEAMCET.nic.in అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా ఇంటర్ఫేస్లో మీరు టాప్లో TSEAMCET పక్కన 3 లైన్స్ ఉంటాయి. ఆ 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. పే ప్రాసెసింగ్ ఫీజ్, వెరిఫై పేమెంట్ స్టేటస్, స్లాట్ బుకింగ్, కాంటాక్టస్, లాగౌట్. ఈ విధంగా మీకు 5 ఆప్షన్స్ కనిపిస్తాయి. సో ఫస్ట్ మీరు క్లిక్ చేయాల్సింది పే ప్రాసెసింగ్ ఫీ అనే లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇక TSEAMCET హాల్ టికెట్ నెంబర్, TSEAMCET హాల్ టికెట్ నెంబర్ అనేది మీ హాల్ టికెట్లో టాప్లో మీకు హాల్ టికెట్ ఫోటో పైన ఉంటుంది, అది ఎంటర్ చేయండి. TS రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే మీ ఫోటో పక్కన లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, A121 అని అక్కడ స్టార్ట్ అవుతుంది ఎంపీసీ వాళ్ళకి. సో అది ఎంటర్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఎంటర్ ఇమేజ్ వాల్యూ, అంటే ఇక్కడ ఏదైతే ఇమేజ్ వాల్యూ కనిపిస్తుందో సో దాన్ని మీరు కరెక్ట్గా ఎంటర్ చేసి పే ఫీ ఆన్లైన్ మీద క్లిక్ చేయండి. సో పే ఫీ ఆన్లైన్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మీ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, మీరు డీటెయిల్స్ అన్ని ఇచ్చారు కాబట్టి. సో ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ వస్తుంది, ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ వస్తుంది, ఎంసెట్ రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది, ర్యాంక్ వస్తుంది, ఫాదర్స్ నేమ్, మెయిల్, డేట్ ఆఫ్ బర్త్, లోకల్ ఏరియా, ఓయూనా, ఏయూనా, ఎస్యూనా, ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ అనేది నో అనే ఉంటుంది అందరికీ. సో మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. మార్క్స్ చూపించదు, కాకపోతే మీ యొక్క ర్యాంక్ అనేది చూపిస్తుంది. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏంటి, క్యాస్ట్ ఏంటి, సో మనకు నేషనాలిటీ ఏంటి అనేది ఈ విధంగా డీటెయిల్స్ చూపిస్తుంది. సో ఎవరైనా స్టూడెంట్స్ ఎన్సీసీ, స్పోర్ట్స్, క్యాప్ సర్టిఫికేట్, పిహెచ్సి అనేది మీరు రిజిస్ట్రేషన్లో పెట్టుకోలేదు, ఇప్పుడు పెట్టుకోవాలనుకున్నట్లయితే మీకు స్పెషల్గా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళొచ్చు. సో దాంతోపాటు మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సిన జస్ట్ డీటెయిల్స్ ఏంటంటే మీ సేవకు సంబంధించిన క్యాస్ట్ అండ్ ఇన్కమ్, క్యాండిడేట్ ఆధార్ నెంబర్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. సో ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మనకు సిఎన్డి అని క్యాస్ట్ సర్టిఫికేట్లో మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ రైట్ సైడ్లో టాప్లో ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి ఐసీతో స్టార్ట్ అవుతుంది. ఈడబ్ల్యూఎస్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ నెంబర్తో స్టార్ట్ అవుతుంది. మీకు టాప్లో మీకు సర్టిఫికేట్లో టాప్లో బార్కోడ్ కింద ఉంటుంది. ఆ నెంబర్ మీరు ఎంటర్ చేసి ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ని టిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా? సో ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మీ యొక్క ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ క్యాస్ట్ డీటెయిల్స్ యాజ్ పర్ మీ సేవ, క్యాస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ మీ సేవ ఈజ్ నాట్ అప్లికేబుల్ ఉంటుంది. కొంతమందికి ఏమో డీటెయిల్స్ రావచ్చు, ఇన్కమ్ డీటెయిల్స్ రావచ్చు. ఒకవేళ మీకు ఇన్కమ్ డీటెయిల్స్ దగ్గర కానీ క్యాస్ట్ డీటెయిల్స్ దగ్గర కానీ నాట్ అప్లికేబుల్ అని పడితే మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఓకేనా? మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు, అది మీ సేవ ఫాల్ట్ అన్నట్టు, అంటే మీ సేవ నుంచి ఇంకా తీసుకోలేదు అన్నమాట. అయితే ఇక్కడ మీరు ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేసుకోవచ్చు. లేకపోతే మీకు టెన్షన్ పడుతున్నారు, కొంచెం నాకు కావాలి అనుకుంటే ఈరోజు ఆగండి, రేపు చేసుకోండి. 29th వరకు ఆప్షన్ ఉంది కాబట్టి చూసుకోండి. అండ్ ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే హెల్ప్ లైన్ సెంటర్స్ అనేవి అన్నింటికీ కూడా 23rd నుంచి 29th వరకు కాదు, కొన్ని హెల్ప్ లైన్ సెంటర్స్లో అనేవి డేట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. కొన్నిటికి 3 రోజులు, కొన్నిటికి 5 రోజులు, కొన్నిటికి 6 రోజులు, ఆ విధంగా. సో వాటి అన్నింటినీ జాగ్రత్తగా చూసుకొని మీకు దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళండి. సో ఇక్కడ మీరు డీటెయిల్స్ అని ఎంటర్ చేసిన తర్వాత మీకు 2 ఆప్షన్స్ కనిపిస్తుంది. పే ఫీ ఆన్లైన్, టీ వ్యాలెట్ నుంచి పే చేసుకోవచ్చు, బిల్ డెస్క్ నుంచి పే చేసుకోవచ్చు. సో బిల్ డెస్క్ నుంచి మీరు పే చేసుకోవాలంటే దీని మీద క్లిక్ చేయండి. పే ఫీ ఆన్లైన్ మీద క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్రెడిట్ కార్డ్తో చేస్తున్నారా, డెబిట్ కార్డ్తో చేస్తున్నారా, లేకపోతే డెబిట్ కార్డ్ ప్లస్ ఏటీఎం పిన్తో చేస్తారా, ఇంటర్నెట్ బ్యాంకింగ్తో చేస్తారా అని మీ ఇష్టం. కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. సివివి అనేది కార్డు వెనకాల ఉంటుంది. కార్డు హోల్డర్ నేమ్ క్లిక్ చేసి
మేక్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఏదైతే ఉంటుందో దానికి ఓటీపీ వస్తుంది. ఓటీపీ రాగానే మీకు పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. ఒకవేళ మీకు పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అవ్వకపోతే నేను ఫస్ట్ 3 డాట్స్ అని చెప్పిన కదా, అక్కడ మీరు అప్డేట్ చేసుకోవచ్చు. ఓకేనా, మీ యొక్క పేమెంట్ స్టేటస్ని వెరిఫై చేసుకోవచ్చు. కొంతమంది స్టూడెంట్స్కి ఏమవుతుందంటే పేమెంట్స్ అనేవి టూ టైమ్స్ కట్ అవుతుంది. సో ఇందులో ఒకటి మాత్రమే వెరిఫై అవుతుంది. అంటే ఏదైనా ఒక రిసిప్ట్ మాత్రమే మీరు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకోటి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా 2 డేస్లో రీఫండ్ అనేది అవుతుంది. సో దీని తర్వాత ఎప్పుడైతే మీకు పేమెంట్ సక్సెస్ఫుల్ అవుతుందో ప్రొసీడ్ టు స్లాట్ బుకింగ్ అనే ఒక లింక్ ఓపెన్ అవుతుంది. సో ప్రొసీడ్ టు స్లాట్ బుకింగ్ అనే లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా స్లాట్ బుకింగ్ సంబంధించిన ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు టీఎస్ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, టీఎస్ ఎంసెట్ రిజిస్ట్రేషన్ ఏదైతే మీరు ఫస్ట్ పేమెంట్ చేసేటప్పుడు లాగిన్ అయ్యారో అదే విధంగా డీటెయిల్స్ ఓపెన్ చేసి ఇక్కడ షో అవైలబుల్ స్లాట్ అని ఉంటుంది కదా, షో అవైలబుల్ స్లాట్స్ మీద క్లిక్ చేయండి. షో అవైలబుల్ స్లాట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఇది 2020కి సంబంధించిన డీటెయిల్స్. సో నాకు 2022కి సంబంధించి ఆ స్లాట్ వరకు ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు కాబట్టి సేమ్ ప్రాసెస్, మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఈ విధంగా కేటగిరీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఉంటుంది, ఆల్ అని ఉంటుంది. ఆల్ అంటే ఆల్ పెట్టుకోవచ్చు. స్పెషల్ కేటగిరీ అయితే స్పెషల్ కేటగిరీ మీరు మసబ్ టాంక్లోకి వెళ్ళాల్సి ఉంటుంది హైదరాబాద్లో, అక్కడ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు ఏది సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు, ఓకేనా, సెలెక్ట్ హెల్ప్ లైన్ సెంటర్ అని ఉంటుంది, హెచ్ఎల్సి సెలెక్ట్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఆల్ ఓవర్ తెలంగాణ వైడ్ ఉన్నాయని ప్రతి ఒక్కటి వస్తుంది. అక్కడ మీకు దగ్గరలో ఉంటే వరంగల్లో ఉంటే వరంగల్లో ఏమేమి ఉన్నాయి, భూపాలపల్లిలో ఉంటే భూపాలపల్లి ఏమున్నాయి, జనగాంలో ఉంటే జనగాంలో ఏమున్నాయి, హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్లో ఏమున్నాయి, సో నాగర్కర్నూలు సైడ్ ఉంటే ఏమున్నాయి, సిద్దిపేట సైడ్ అంటే ఏమున్నాయి అనేది క్లియర్గా ఉంటుంది. హెల్ప్ లైన్ సెంటర్ పీడిఎఫ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ జస్ట్ ఏం లేదు, మీరు ఇక్కడ అవైలబుల్ స్లాట్స్ అనేవి మనకి ఇక్కడ గ్రీన్ కలర్ సింబల్లో కనిపిస్తుంటాయి. సో వాటి మీద క్లిక్ చేసి ఏ టైం స్లాట్, హాఫ్ అన్ అవర్కి ఒక స్లాట్ ఉంటుంది, 9 to 6 వరకు ఉంటుంది. సో స్లాట్ మీద క్లిక్ చేసుకొని మీరు జస్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే, ఓకేనా, మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే సో ఇక్కడ మనకు వస్తుంది డూ యూ విష్ టు కంటిన్యూ ఇన్ ఆల్ కేటగిరీ స్లాట్స్ అని వస్తే ఎస్ మీద క్లిక్ చేయండి. ఎస్ మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మీకు స్లాట్ అనేది బుక్ అయిపోతుంది. సో ఈ ప్రాసెస్ అనేది చాలా సింపుల్ అన్నమాట. మీరు స్టెప్ బై స్టెప్ క్లియర్గా చేసుకోవచ్చు. ఒక్కొక్కటి అదే చూపిస్తుంటుంది, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. ఆటోమేటిక్గా మీరు స్టెప్ బై స్టెప్ ఈజీగా మీరే చేసుకుంటూ వెళ్తారు. టెన్షన్ పడకండి, మొబైల్లో చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కావాలంటే నేను చేస్తాను. ఇంకా ఎవరికైనా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లైవ్లో కావాలంటే నా దగ్గర డీటెయిల్స్ ఉంటే చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ మీరు చాలా జాగ్రత్త, ఇంటర్నెట్ అనేది ఉండాలి, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి వ్యాలిడ్ ఉండాలి, ఓకేనా. సో మీరు రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు బ్యాక్ రావద్దు, పేమెంట్స్ చేస్తున్నప్పుడు బ్యాక్ రావద్దు, ఓకేనా. బ్యాక్ వచ్చినట్లు ఏమవుతుందంటే పేమెంట్ కట్ అవుతుంది. నా సజెషన్ ఏంటంటే ఎస్బీఐ డెబిట్ కార్డ్ అయితే యూజ్ చేయండి, తొందరగా పేమెంట్ అనేది సక్సెస్ అవుతుంది. ఇవి చేయాల్సిన పనులు, చేయకూడని పనులు. సో దీనికోసం మీ దగ్గర ఉండాల్సిన సర్టిఫికేట్స్ టీఎస్ ఎంసెట్ హాల్ టికెట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ అండ్ దాంతోపాటు ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, వ్యాలిడ్ మెయిల్ ఐడి, వ్యాలిడ్ మొబైల్ నెంబర్, ఇవి ఉండాల్సి ఉంటుంది మీకు, ఓకేనా. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.